భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యయనమని ఆ రోజుల్ని ఏ భారతీయుడు మర్చిపోలేరన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజును సంవిధాన్ హత్యా దివాస్ గా జరుపుకుంటున్నామన్న మోదీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శ. విజయవాడలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని ఫిక్కీ కితాబు. జూలై 2 నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లాలని కేడర్కు లోకేష్ పిలుపు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమి ఏర్పాటు అన్న మంత్రి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్న నారా లోకేష్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన 3 వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పిఠాపురం పోలీసులు. న్యూయార్క్ మేయర్ రేసులో సంచలనం. క్యూమోను ఓడించిన భారత సంతతి జోహ్రాన్ మమ్దానీ. సోషలిస్టు భావజాలం ఉన్న మమ్దానీకి యువత మద్దతు. ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే ఈ జోహ్రాన్. ఐఎస్ఎస్ కు బయలుదేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగం. రాకెట్ నుంచి విడిపోయి ఐఎస్ఎస్ దిశగా డ్రాగన్ క్యాప్సూల్స్ ప్రయాణం. 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. నెల్లూరు జిల్లా జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పిఎస్ కు తరలింపు. సర్వేపల్లి గ్రావెల్ అక్రమ రవాణా, ఎంపీ సంతకం ఫోర్జరీ కేసుల్లో విచారణ. హాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో మరో నటుడు కృష్ణ పేరు వెల్లడి. కృష్ణ కోసం గాలిస్తున్న 5 పోలీసులు బృందాలు. మచిలీపట్నంలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలకు గుండెపోటు అంటూ లోకేష్ ఎద్దేవా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు సముచిత గౌరవం అన్న మంత్రి. 3 ఇజ్రాయేలీ గూఢచారులు ఉరితీసిన ఇరాన్. 700 మంది అరెస్టు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. యూదు దేశంతో సంబంధాలున్నాయనే నెపంతో వందల సంఖ్యలో ప్రజలను అరెస్టు చేయడం చర్చనీయాంశం.